హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ కూర 2 రకాలు చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఇది సొరకాయ గుడ్లు పులుసు కోసము బాగా బాయిల్ చేసుకున్నానండి. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్. అవి బాయిల్ అయిపోయిన తర్వాత చూసారా తీసి పక్కన పెట్టుకొని వీటికి ఇప్పుడు నేను నిలువుగా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఎగ్స్ నేను ఫ్రై చేసే ముందు ఘాట్లు పెట్టుకుంటాను, లేదంటే ఎగ్స్ పేలుతాయి. సో మనం కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఈ ఎగ్స్ అందులో వేస్తున్నానండి. ఇది మనం సిమ్లో స్లోగా రోస్ట్ చేసుకుంటే దాని స్కిన్ వచ్చేసి పేపర్ లాగా అయిపోద్దండి. సో ఒక మీడియంలో మనము కొంచెం తిప్పుతూ అక్కడే ఉండి ఫాస్ట్గా రోస్ట్ చేసుకుంటే బయట రోస్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బయట ఎగ్ది స్కిన్ కూడా సాఫ్ట్ ఉంటుందండి, గట్టిగా ముదిరిపోదు, బాగుంటుంది. సో మనం అక్కడే ఉండి చేసుకోవాలి. కానీ ఘాట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, లేదంటే కొన్నిసార్లు కొంచెం ఎగ్ పేలడం అనేది ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. చూసారా ఎర్రగా రోస్ట్ అయిపోయాయి. అలాగా కొంచెం సేపు చేసేసి రోస్ట్ అయిపోయాక ఇంకా ఇవి తీసి పక్కన పెట్టుకుంటానండి. యాక్చువల్లీ ఒరిజినల్లీ సొరకాయ గుడ్లు పులుసు అనే స్టార్ట్ చేశాను. మధ్యలో మెనూ ఎలా చేంజ్ అయిందో కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ఎర్రగా రోస్ట్ అయిపోయింది, చక్కగా సూపర్ ఉన్నాయి. అసలు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నానండి. ఇది సొరకాయ అండి, నేను తీసుకున్న సొరకాయ. చూసారా మనం గోరు దిగేటట్టు ఉండాలండి, సొరకాయ లేతగా ఉండాలి. అండ్ ఎంత గ్రీన్ కలర్లో ఉంటే అంత లేతగా ఉన్నట్టు. స్కిన్ అండ్ కొన్ని ముక్కలు నేను తీసి పక్కన పెట్టుకున్నానండి, అది నేను తర్వాత పచ్చడి చేయడానికి. సో మిగిలిన సొరకాయ ముక్కలు కోసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక చిల్లీ, 3 ఆనియన్స్ అండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టమాటా. తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు, టమాటా నేను తర్వాత మిక్సీకి వేసుకుంటాను. సొరకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇంకా పక్కన పెట్టుకున్న గుడ్లు, మసాలా పొడి, పసుపు, కారం, ఇంగువ, మరి ఉప్పు అండి. ఇంకా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. ఈలోపు చింతపండు కూడా కొంచెం నానబెట్టుకుంటున్నానండి. ఇది గుడ్లు పులుసుకి వేసుకుంటాను నేను. సో కొంచెం సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్న, మిక్సీలో టొమాటో కూడా వేసి రెడీ పెట్టుకున్న, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యాక కొంచెం తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక హింగు యాడ్ చేశానండి. హింగు కూడా నీట్గా కరిగిపోవాలండి. అక్కడక్కడ ఉండలుండి నోటికి తగిలితే బాగోదు కదా, టేస్ట్ పాడైపోతుంది. సో హింగు పూర్తిగా కరిగేదాకా మనము ఫ్రై చేయాలి, బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేసుకున్నాను. నేను ఒకటే పచ్చిమిరపకాయ వేసాను. కలర్ బాగా రావాలంటే కారం బాగా వేస్తే వస్తుందని చెప్పి నేను పచ్చిమిరపకాయ తక్కువ వేస్తాను దీనికి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మనము రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా, రోస్ట్ అవుతుంది. ఆ స్మెల్ వచ్చే వరకు మనం చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇది మెయిన్ అండి, కొంచెం పచ్చిగా ఉంటే రుచి బాగోదు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫుల్ సొరకాయ వేయలేదండి, ఒక 1/3 అండ్ స్కిన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది, గారెల్లోకైనా దోశల్లోకైనా. అది ఎలా చేయాలో నేను ఇంకొక రెసిపీ చూపిస్తాను. ఈ మిగిలిన ముక్కలు నేను వండుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నా. సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసి ఇది కూడా మళ్ళీ బాగా కలుపుకున్నాను. ఇంకా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. అది ఆవిరికి వచ్చేసి కెమెరాకి అడ్డుపడుతుంది, ఏమనుకోకండి. నేను అప్పటికి ఊదుతున్నాను ఆవిరి పక్కకి వెళ్ళిపోవడానికి. ఎనీవే చూసారా. నెక్స్ట్ వచ్చేసి నేను టొమాటో వేసుకున్నాను. టొమాటో నేను మిక్సీకి ఎందుకు వేస్తానంటే గ్రేవీలో కలిసిపోతుంది, ముక్కలు ముక్కలు కాకుండా గ్రేవీలో కలిసిపోతుంది, బాగుంటుందని. మనం కావాలంటే ఉల్లిపాయ కూడా మిక్సీకి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ గ్రేవీ ఉన్న బాగోదు కర్రీకి. కొంచెం ముక్కలు గుడ్లు తగిలితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కారం వేసానండి. కారం వేసి బాగా కలుపుకున్నాను నీట్గా. దీనికి కొంచెం కారం ఎక్కువ వేస్తానండి నేను, లైక్ ఒక చిల్లీ వేసి మిగిలినంతా స్పైస్ అనేది కారంతోనే మేనేజ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే కలర్ ఎర్రగా వచ్చి చాలా బాగుంటుంది. మీరు ఫోటోలో చూసారు కదా ఎంత బాగుందో. సో అలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి నేను వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని అది కొంచెం బాగా మరిగేదాకా ఉండి మనం ఉప్పు కారం అంతా ఒకసారి చూసుకోవాలండి. చూసుకుంటే సరిపోతుంది.
ఈ పాయింట్లో మా వారు వచ్చేసి ఎలాగో సొరకాయ చేస్తున్నావు కదా పాలు పోసి ఉండొచ్చు కదా అంటే సరే అని కొంచెం పాలు పక్కన పెట్టాను. సో ఆ కర్రీలో సగం పాలు పోసి వండి సగం గుడ్డు పులుసు పెట్టా. ఇదిగోండి ఆల్రెడీ సొరకాయ ఉడికిపోయిందనమాట. కుక్కర్ ఓపెన్ చేసేసాను. సొరకాయ చక్కగా ఉడికిపోయిందండి. చూసారా ముక్క బాగా తెగుతుంది అసలు. ఇంకా ఇందులో కొంచెం ఒక పాయింట్ వరకు వచ్చేసరికి నేను ఈ కర్రీని సపరేట్ చేశాను. లైక్ పులుసు కోసము అండ్ పాలు పోసి వండడం కోసమని నేను ఒక పాయింట్ తర్వాత సపరేట్ చేశాను. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దీనికి వేసేసానండి. వేసేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్ వచ్చేసి ఆ కర్రీలో ఉండే మసాలా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఎగ్ కొంచెం అది అబ్జర్వ్ చేసుకునే వరకు కలపాలండి. నెక్స్ట్ వచ్చేసి మసాలా పొడి వేసాను. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పొడి వేసి అది కూడా చక్కగా కలుపుకున్నామండి. నీట్గా కలిసిపెట్టేట్టు కలుపుకున్నాను. ఈ పాయింట్లో వచ్చేసి యాక్చువల్లీ గుడ్లు అండ్ కొంచెం కూర పులుసుకి కావాలండి. సో నేను వచ్చేసి అది పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన కొంచెం కూర ఉంచేసాను కుక్కర్లో. దానికి పాలు పోసి బాగా కలిపి దీన్ని కొంచెంసేపు మనం మరగబెట్టుకుంటే పాలంతా ఇంకిపోయి గ్రేవీలాగా అవుతుందండి. అప్పటి వరకు మనము ఓపికగా కొంచెం చేసుకోవాలి. ఆ పులుసు అనేది పులుసు కోసం కొన్ని గుడ్లు అండ్ మిగిలిన కూర నేను వేరే గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను కొత్తిమీర వేసేసి జస్ట్ ఇంకా కలుపుతున్నానండి. ఇంక ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే. పాలు పోసి ఉండడం పెద్ద ఇదేం కాదు. యాక్చువల్లీ ఒక పాయింట్ అయ్యాక రెండింటికి సేమ్ టైమే పడుతుంది. సరేలే అని చెప్పేసి ఇంకా డివైడ్ చేసి చేస్తాను అనమాట. నాకు కొంచెం ఉప్పు తక్కువైందనిపించి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి నీట్గా కలుపుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకొంచెం కారం పడాలనిపించి కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా నేను కుక్కర్లోనే ఉంచేస్తానండి. ఈ కర్రీ అయిపోతే ఇంకా నెక్స్ట్ పులుసు దాకా వెళ్తాను. ఇదిగోండి మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. అది ఆఫ్ చేసిన తర్వాత ఎంత బాగుందనేది చూడండి. ఇప్పుడు మరిగింది కదా కట్టేసి కాసేపు ఆగి చూపిస్తాను. చూసారా మొత్తం ఎంత బాగుందో చూడ్డానికి. ఇప్పుడు నెక్స్ట్ పులుసు దానికి వెళ్ళిపోదాము. ఇంకా గుడ్లు మిగిలిన హాఫ్ కర్రీ ఉంది కదా దాంట్లో చింతపండు పులుసు పోసుకున్నానండి. యాక్చువల్లీ ఫోన్ పక్కన పెట్టి మిగిలిన పులుసు కూడా పోసాను. ఒక చేత్తో కుదరక అలాగనమాట. ఇదిగోండి ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకుంటున్నాను అనమాట. ఇది కలుపుకున్నాక దీనికి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి అక్కడ పాలు పోసాము, ఇక్కడ చింతపండు పులుసు ఇవన్నీ యాడ్ చేసాము. అంతే చిన్న చిన్న చేంజెస్. సో కొత్తిమీర వేసి కలుపుకుంటున్నానండి. ఇది బాగా కలిసాక మెయిన్ ఏంటంటే ఏదన్నా పులుసుకండి బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే బాగుంటుంది. నేను ఇంట్లో ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది. ఆ పౌడర్ వేసానండి. అది ఎక్కువ స్వీట్ ఉండదు కానీ సరిపోతుంది. సో అది వేసి కలుపుకున్నాను. ఇంకా గుడ్లు పులుసు కూడా కొంచెం మరగబెట్టేసి గ్రేవీ కొంచెం థిక్ అయితే ఇది కూడా రెడీ అండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసారా ఎంత బాగుందో. బాగా మరగబెడుతున్నాను. మీకు గ్రేవీ థిక్నెస్ కూడా చూపిస్తాను ఎంత అని. ఈ మాత్రం ఉంటే చాలండి. ఎందుకంటే కట్టేశాక ఇంకా కొంచెం థిక్ అవుతుంది. మా ఆయన ఇంకా వడియాలు వేయచ్చు కదా అంటే మొన్న మా అత్తగారు పెట్టిన వడియాలు వేసానండి కొన్ని. బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అవి కూడా వేపేస్తున్నాను. ఇంకా వడియాలు అయిపోతే తనకి పెట్టిచ్చేయడమే. ఇంకా నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేశానండి అన్నీ. చూడండి అసలు మా అత్తయ్య వడియాలు ఎంత బాగా పెట్టారు తెలుసు. అసలు ప్రతిదీ ఉప్పు అయినా స్పైస్ అయినా పర్ఫెక్ట్ సరిపోయిందండి. ఈరోజు ఈ రెసిపీకి మాత్రం బాగా అనిపించింది. మా ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశారు లంచ్ అయితే. ఇదిగోండి ప్లేట్లో పెట్టేశాను. ఫస్ట్ వడియాలు చూపిస్తున్నా, తర్వాత గుడ్లు పులుసు సొరకాయ, మూడోది సొరకాయ పాలు పోసి వండాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.